ఏం పంచాలు ముందటేసుకున్నాడో పిలుద్దామా పారి. మామా ఓ మామా. అగో గట్లా మోసపోసుకుంటా ఊరికేదైతే మా మలే మామ లెక్కనే ఉన్నాడు కదా. ఎవరు చూడక ముందు జాక్కున్నదే నయమైంది. వాళ్ళకి దొరుకుతూ ఇంకెట్లుండో. అబ్బో ఎవరో నత్తాలా. మామా నేను గుర్తుపట్టినా గానీ బయటికి రాయిగా. చూసిన వానే బుజ్జి, నీ కళ్ళ ముందట కంకడి బంగారం ఉన్నా గుర్తుపట్టవు కానీ నేను ఎలుక పక్కల దాక్కున్నా గుర్తుపడతావు. నీ సంగతి నాకు తెలియదా? మామ ఎవరు కొట్టిర్రే? ఏమని అన్నావు? ఎవరు జోలికి పోయినవే నువ్వు? అత్తగిట్లా కొట్టిందా ఏంది? లేకపోతే మీ బామ్మర్దులు కొట్టిండ్రా? పొరి నువ్వు అన్నావు కానీ బామ్మార్దులు కొట్టిన అన్నావు అనుకో, నాకు ఎక్కడో కాలుతుంది. మరి ఏమనుకుంటానవా? అబ్బో రేషానికి ఏం తక్కువ లేదు కానీ కుక్కలు చూస్తే గుడ్డేలు కనుకొని ఎంబడబడి తరుముతాయి మామ. ఆయనలా గుడి ఉసిపోతే జనాలు ఉరికించి కొడతారు. అరే ఓ పిచ్చిదానా, బట్టలు లేకుండా తిరుగుతే ఎవరు కొడతారే? గుంపుల కొద్ది జనాలు ఎగబడతారు, వంగి వంగి దండాలు పెడతారు. యూట్యూబ్ ఛానల్ అన్ని నా చుట్టే తిరుగుతాయి. నేను గప్పుడు మస్తు ఫేమస్ అయితా. నువ్వు కూడా గప్పుడు వచ్చి నా కాళ్ళకు దండం పెట్టాలి. నువ్వేం కర్మ, పెద్ద పెద్ద లీడర్ల కుటుంబ సభ్యులు కూడా నాకు వంగి వంగి దండాలు పెడతారు. ఇరికేనా? బట్టలు లేకుండా తిరిగితే మొక్కుడేంది? అరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలల్లా గదే ట్రెండ్ నడుతుంది. నీ కోడి మెదడుకు నీకు అర్థం కాదు, అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. కానీ నువ్వు నీ వార్తలు నువ్వు చదువుకోపో పో పో పో. ఏంది చదువుకునేది? పెద్ద బాల శిక్ష. కిరణ్ గారు రాలేదు, సీన్ గారు రాలేదు, నువ్వు కూడా రాకపోతివి. ఇక నీ వంతు పని కూడా నేనే చేయాలనా? ఇగో బుజ్జి, సీన్ గాడి నడుమ ఊరి మీద ఇడిచిపెట్టిన ఇత్తనం పోతు లెక్క తిరుగుతాండు. దాని గురించి నాకు తెలియదు కానీ కిరణ్ గారు నేను ఇద్దరం కలిసిపోయినాం. వాడు జనాలకు దొరికినట్టుండేది. వాడిని ఎంత కొడుతాలో ఏమో. మామ ఇంతకు కిరణ్ గాడు నువ్వు కలిసి ఏడిపోయినరు? ఆ దెబ్బలేంది? మిమ్మల్ని ఎవరు కొట్టిండ్రు అసలు? ముచ్చటేంది చెప్పు జరా. ఇగో బుజ్జి, కిరణ్ గాడు నేను కలిసి ఇద్దరం ఆఫీస్ కానీ వస్తాను. ఇంతలో వాళ్ళ సోపతి గాడు ఫోన్ చేసిండు కిరణ్ గానికి. ఏమని చేసిండు మామ ఫోను? అరే రాగరా, అదే ఎగిరిత పడతాను చెప్పదాకినవా? ఇగో కిరణ్ గాని సోపతి గాడు ఫోన్ చేసి, అరే మేము ప్రజా విజయోత్సవ పాలనకు పాటలు పాడుతానికి వచ్చినావు, నువ్వు కూడా రారా, ఓ పాట పాడిపోతావు అని వానికి ఫోన్ చేసిండు. ఇగో మామ నేను ఒక్క పాట పాడి సిడిమలు వస్తాను, నువ్వు ఆఫీస్కి పోయి అన్నాడు కిరణ్ గాడు. నేను అప్పుడు అట్లా ఆఫీస్కి వచ్చినా అయిపోవు, నేను ఏతులు చేసుకుంటా. అరే నేను కూడా నీతో అత్త పారా అని పోయినా. ఇంకేమున్నది? నీ గొంతుని గుత్పలు అందుకొని గెదిమిరు కావచ్చు జనాలు. పోరి, నా గొంతునేమన్నా అంటే మంచిగుండా చెప్తానా? నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను నట్టేట ముంచితే నా గొంతే నాకు ఇప్పుడు బుక్కడు బో పెడుతుంది. నా గొంతు నెగ్గులో పెట్టినావు అనుకో, గుబ్బగా మరి ఏమనుకుంటారు? సరే సరే ఏమన్నా కానీ పాటలు పాడే దగ్గర ఏం జరిగిందో చెప్పు మామ. కళాకారులు అందరం కలిసి ఊళ్ళో బొడ్రాయి కాడ ప్రజాపాలనలో జరిగిన అభివృద్ధి గురించి పాటల రూపకంగా చెప్పుదామని ఒక పాట అందుకున్నాం. గంతే జనాలు ఎగబడి గెదింతే ఎటోడు అటు నా అంగో దిక్కు లుంగో దిక్కు పోయింది. ఇగో నేను సందులలో పడి ఉరికొస్తుంటే కుక్కలు గెదివినాయి. ఇగో పొరకల్లాని బని ఇంకా నయ్యం జనాలు కొట్టలే. మా కిరణ్ గారు దొరికిండో ఏమో జనాలకు. రాను రాను ఇంకా వస్తానా? రాను, ఇంకోసారి రాను. అబ్బా ఇంకోసారి ఇటు ముఖాన్ని వస్తే ఈపు చింతపాడు అవుతుంది. బుజ్జి ఇగో ఆఫీసులు ముచ్చట ఎవరో చెప్పకు బుజ్జి. జర దండం పెడతాను. అబ్బా నా ఇచ్చేది పోతుంది. సరే సరే ఎవరికి చెప్పగాని రాయిగా. చూసిండ్రా, ప్రజాపాలన విజయోత్సవాల కళాయాత్ర పేరుతోటి ప్రచార వాహనాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కేంద్రంలో బస్టాండ్ దగ్గర కూడా గిట్నే జనం తిరగబడి కళాకారులను ఒక్క పాట కూడా వాడనీయకుండా ఎల్లగొట్టిండ్రట. ముఖ్యమంత్రి సొంత జిల్లాలనే గిట్లా జరిగితే ఎట్లా అని షేయ్ పార్టీ లీడర్లే గుసగుస పెట్టుకుంటుండ్రట. నుల్లా